పర్ఫెక్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ని నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి. పర్ఫెక్ట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ని ఎలా చేస్తారు, కరెక్ట్గా మనము నడుం చుట్టూ చంక ప్లేస్లో ఒకే డాట్ దగ్గర స్టిచ్ అనేది ఎలా వేస్తారనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తున్నాను. అలాగే ముందుగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ చేయండి. చూడండి, ముందుగా మనము షేప్ బెల్ట్లని ఇలా ఏ సైడ్ ఆ సైడ్కి ఇలా 3 పీసెస్ పక్కన తీసుకొని పెట్టుకోవాలన్నమాట. నేను ఈ బ్లౌజ్ కటింగ్ నా ఛానల్లో చాలా రోజుల ముందు ఈ బ్లౌజ్ అనేది కట్ చేశాను అనమాట. నాకు దీన్ని కుట్టడం వీలు కాలేదు. సో ఇప్పుడు చూస్తున్నాను. ఈ బ్లౌజ్ కటింగ్ అనేది నా ఛానల్లో ఆల్రెడీ పెట్టేశాను. ఫస్ట్ షేప్ బెల్ట్లను ఇలా స్టిచ్ చేసుకోవాలి. ముందుగా షేప్ బెల్ట్లు మనము బ్లౌజ్ పీస్ని ఒకదానికొకటి రివర్స్లో పెట్టేసుకొని, అలాగే లైనింగ్ పీస్ని ఒక సైడు 2 వేరే వేరే ఫేస్లలో ఇలా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఏ సైడ్కి ఆ సైడ్ మనకు క్లియర్గా అర్థం కావడానికి ముందుగానే రెండుని ఇలా 2 ఫేస్ లాగా పెట్టుకోవాలి. మనకు స్టార్టింగ్లో ఇలా క్రాస్ ఉంటుంది కదా, ఈ క్రాస్ దాన్ని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా మలిచేసుకొని దానిపైన ఇంకో స్టిచ్ వేసుకోవాలి. మనం వేసుకున్న స్టిచ్చింగ్ లోపలికి ఉండాలి. ఇంకొక సైడ్ స్టిచ్చింగ్ వేరే సైడ్ వేసుకోవాలి. వేరే సైడ్ వేసుకుంటే మనకు అది ఇంకొక సైడ్ వస్తుందన్నమాట. చూడండి, మీకు వీడియోలో చూస్తున్నాను. ఇలా తర్వాత నేను షేప్ బెల్ట్లు కుట్టిన తర్వాత ఫ్రంట్ పీస్ కుడతానమాట. మనం ఫ్రంట్లో టక్స్ ఇచ్చుకుంటాం కదా, క్రాస్ పీస్ని ఇలా ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ని ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా సెట్ చేసుకొని లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ని ఇలా అటాచ్ చేసేస్తున్నాను. చూడండి, ఇలా అటాచ్ చేసిన తర్వాత మనము ఫ్రంట్ పీస్లో టక్స్ని ఎలా ఇయ్యాలో మీకు చూపిస్తాను. ముందుగానే మనము బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు టక్స్ అనేటివి మార్కింగ్ ఏమి ఇవ్వలేదు నేను. సో మనం మార్కింగ్ ఇవ్వకుండా కానీ ఈజీగా కుట్టేటప్పుడే మార్కింగ్ ఇచ్చుకోవాలండి. ముందే మార్కింగ్ ఇస్తే మనము ఈ క్లాత్ని మనం అటాచ్ చేసేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది, సాగుతుంది కదా. సో ఇలా టక్స్ అనేటివి కరెక్ట్గా చూసుకోవాలి. షోల్డర్ నుంచి స్ట్రైట్గా, ఇలా మిడిల్లో నుంచి స్ట్రైట్గా ఏదైనా 1.5 ఇంచు ఇలా పొడవు ఉంచుకోవాలి. చంక నుంచి 3 ఇంచెస్ ఉండాలి, సైడ్ నుంచి 4 ఇంచెస్ ఉండాలి, కింద నుంచి 1.5 ఇంచు, హుక్స్ ప్లేస్లో 1.5 ఇంచు. చూడండి, రెండు సైడ్లు నేను ఫ్రంట్ పీస్ కుట్టేశాను. అలాగే షేప్ బెల్ట్లను కూడా ఈజీగా ఇలా చుట్టేసుకొని రివర్స్లో పెట్టేసుకొని కరెక్ట్ 3 క్లాత్లు ఒకే దగ్గర వచ్చేటట్టు ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేసేసుకొని దాన్ని తీసేయాలన్నమాట. నీట్ ఫినిషింగ్ రావాలంటే మనము షేప్ బెల్ట్లను ఇలాగే కుట్టాలండి. ఎవ్వరు ఎక్కడ అయినా సరే ఇలా కుట్టడం నేర్పించరు. ఇప్పుడు కొత్తగా నేర్పిస్తుంది ఇదే పాత పద్ధతి. ఇలా కుడితేనే మనకు షేప్ అనేది కరెక్ట్గా స్టిఫ్గా నిల్చుంటుంది. మనకు ఈ క్లాత్ అనేది లోపల మన స్కిన్కి మనకు ఇరిటేషన్ రాకుండా, కుచ్చుకోకుండా ఉంటుందన్నమాట. లోపలికి వేస్తేనే బాగుంటుందన్నమాట. సో ఇలా మళ్ళీ దానిపైనుంచి ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. అలా వేసుకుంటే నీట్గా ఉంటుంది. చూడండి, హుక్స్ ప్లేస్లో స్ట్రైట్గా కట్ చేసి నీట్గా ఇలా హుక్స్ పార్ట్ ఏ సైడ్ ఉంటుంది, ఒక్కొక్కరికి హుక్స్ పార్ట్ ఒక సైడ్ ఉంటుంది. వాళ్ళకి అలవాటు ఉన్న తీరు మనం కస్టమర్స్కి చూసుకొని ఇలా హుక్స్ పార్ట్ ఎటు సైడ్ ఉంటుందో అటు సైడు మనం లోపలికి మలిచేసుకోవాలి. మనకు కాజా పార్ట్ అనేది బ్లౌజ్ పీస్ నుంచి తీసుకోవాలన్నమాట. పైకి మలుస్తాం కదా కాజా ప్లేసు. సో మనం బ్లౌజ్ పీస్ తీసుకోవాలి. కాజా పట్టీకి హుక్స్ ప్లేస్లోనేమో మనము ఫ్రంట్ నుంచి కుడతాము, కాజా పట్టీలేమో మనము బ్యాక్ నుంచి కుడతామన్నమాట. చూడండి, మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇలా బ్యాక్ నుంచి కుట్టేసుకొని 2 ఇంచెస్ క్లాత్ అలా తీసుకోవాలి. దాన్ని కూడా ఎక్స్ట్రా అయిందని నేను కట్ చేశాను. సో ఇలా మలిచేసుకోవాలి మంచిగా. ఇలా కుట్టేసుకొని కాజా ప్లేస్ అనేది ఈజీగా మనం ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుందండి నా స్టిచ్చింగ్ అయితే. మీరు ఒక్కసారి నేర్చుకుంటే మీరు ఇంట్లో కుట్టడం స్టార్ట్ చేస్తారు. చూడండి, హుక్స్ పట్టీలు కాజా పట్టీలు కుట్టేశాను. తర్వాత నేను హ్యాండ్స్ కుడుతున్నాను.
హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు నేను చంకలో తీయను. ఈ హ్యాండ్స్కి అనేటివి సైడ్కి కొంచెం తక్కువ ఉంది కాబట్టి సైడ్ క్లాత్ అతుకులు పడ్డాయి. బ్లౌజ్ పీస్కి ఏం అతుకులు పడలేవు, కానీ ఈ లైనింగ్ పీస్ చిన్నగా ఉంది కాబట్టి లైనింగ్కి అతుకులు పడ్డాయి అన్నమాట. సో అతుకులను నేను ఇలాగా చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా నీట్గా అతుకులు ఒక సైడ్ కుట్టి మళ్ళీ దానిపై నుంచి ఇంకో స్టిచ్ కంపల్సరీ వేసుకోవాలి. అతుకులకి బ్లౌజ్ పీస్కి అతుకు వేసినా కానీ ఇంకోసారి కుట్టు అలా వేసుకోవాలి మళ్ళీ చేసి. నేను బ్లౌజ్ పీస్ని రివర్స్గా పెట్టి ఈ లైనింగ్ పీస్ని రివర్స్గా పెట్టేసుకొని ఇలా 1/2 ఇంచ్ గ్యాప్లో ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా ఒక స్టిచ్ వేసేసుకొని దాన్ని మళ్ళీ వేరే సైడ్ ఫోల్డ్ చేసి దాని మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలన్నమాట. అలా వేసుకుంటేనే మనకు హ్యాండ్ సైడ్ మలిచినప్పుడు నీట్గా అనిపిస్తుంది. ఇలా మలిచేసి ఇప్పుడు మనము లైనింగ్ పీసు బ్లౌజ్ పీస్ని ఒరిజినల్ పీస్ని ఇలా కదలకుండా పిన్ పెట్టేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా ఒక కుట్టు వేసేసుకోవాలి. అలాగే నేను 2 హ్యాండ్స్ కుట్టేశాను. చూడండి, నేను 2 హ్యాండ్స్ ఎప్పుడైనా కుట్టేసుకున్న తర్వాతనే చంకలోటు తీస్తాను. ఇలా హ్యాండ్స్ 2 నీట్గా కుట్టేసుకున్న తర్వాత కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్ చూసుకొని ఇలా కదలకుండా 2 పిన్నిస్ పెట్టేసుకుంటాను. అప్పుడు మనం చంకలోటు తీస్తామన్నమాట. మనం ఎక్స్ట్రా పార్ట్ ఎక్కువ ఎక్కడన్నా ఉంటే దాన్ని కట్ చేసేసుకొని కరెక్ట్ భుజం సైడ్ ఒక టక్స్ పెట్టేసుకొని ఇలా చంకలోతు అనేది తీస్తాను. తర్వాత బ్యాక్ పార్ట్ అన్నమాట. బ్యాక్ పార్ట్ని రివర్స్లో పెట్టేసుకొని లైనింగ్ పీస్ని కూడా నేను ఎప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలాగే కుడతాను. బ్యాక్ పార్ట్ స్ట్రైట్లో పెట్టేసుకుంటాను. దాని మీద లైనింగ్ పీస్ పెట్టేసుకొని ఇలా కిందికి ఆ ఫినిషింగ్నే మలిచేస్తాను అనమాట. వేరే క్లాత్ నుంచి తీసుకోను, వేరే క్లాత్ పెట్టి ఏం మలిచేయను. కరెక్ట్గా సీదాలో పెట్టేసుకొని లైనింగ్ అనేది అటాచ్ చేసేస్తాను. ఫస్ట్ కిందికి స్ట్రైట్గా ఇలా ఒక స్టిచ్ వేసుకొని క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా అడ్జస్ట్ చేస్తూ పిన్ పెట్టేసుకొని మొత్తాన్ని ఇలా లైనింగ్ అనేది అటాచ్ చేసేస్తాను. చూడండి వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా లైనింగ్ అనేది ఈజీగా అటాచ్ చేసేసి అప్పుడు ఎక్స్ట్రా పార్ట్ మొత్తం కట్ చేసేసుకొని షోల్డర్ నుంచి కిందికి టక్స్ అనేది ఇచ్చేస్తాను. చాలా ఈజీగా వివరంగా చెప్తున్నానండి. మీకు ఇంకా స్పీడ్ అనిపిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. లేదండి ఒక్కొక్క పార్ట్ వివరంగా అర్థమయ్యే విధంగా చెప్పండి, చూపించండి అంటే నేను కొంచెం స్లో చేసుకుంటూ నీట్గా వివరంగా చెప్తాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు చూస్తూ ఉంటే మీరు ఒక కామెంట్ అయితే నాకు చేయండి ప్లీజ్. మీరు కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది. చూడండి, నేను ఇప్పుడు ఇలా చూసుకోవాలన్నమాట. ఫ్రంట్ పీస్ని బ్యాక్ పీస్లో ఇలా చూసుకోవాలి. హైట్ మనకు సైడ్ కుట్లు పడతాయి చూడు, అది హైట్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. ఎక్కువ తక్కువలు ఉంటే మనము క్లాత్ అనేది కట్ చేసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా షోల్డర్ నుంచి కిందికి టక్స్ ఇలా ఇచ్చేస్తాను. కరెక్ట్ 4 ఇంచెస్ గ్యాప్లో టక్స్ ఇస్తాను. నేను ఇలానే టక్స్ పెట్టేసుకుంటాను. మొత్తం కిందికి బార్డర్ కుట్టేసిన తర్వాతనే నేను టక్స్ అనేది ఇలా ఇస్తాను. తర్వాత హెమ్మింగ్ చేసేటప్పుడు ఆ హెమ్మింగ్లో కలిసిపోయేటట్టు లేవకుండా కుట్టేస్తాను అనమాట. తర్వాత ఫ్రంట్ పీస్ పెట్టేసి షోల్డర్స్ని ఇలా కుట్టేసేసి చివరలో కూడా ఒక కుట్టు వేసుకుంటాను, ఎందుకంటే ఆ క్లాత్ అనేది లేవకుండా ఉండడానికి. తర్వాత హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్స్ ఫ్రంట్ పీస్ చంకలో తీసాను కదా, అది చూసుకోవాలి. చూసుకొని ఇలా మిడిల్లో నుంచి స్టార్ట్ చేయాలి. హ్యాండ్ ఎప్పుడు మిడిల్లో నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఇలా రివర్స్కి వెళ్ళి మళ్ళీ మిడిల్లోకే ఎండ్ చేయాలన్నమాట. 2 సైడ్స్ 2 లైనింగ్స్ పడతాయన్నమాట. అలాగే నేను ఇంకొక హ్యాండ్ని కూడా కుట్టేశాను. దీని చివరల క్లాత్ అనేది లేవకుండా ఒక స్టిచ్ వేసుకుంటాను. తర్వాత హెమ్మింగ్ కోసమని ఇలా క్రాస్ పీస్ని రెడీ చేసుకున్నాను. మనకు గల్ల చుట్టూ ఎంత ఉందనేది చూసుకొని ఇలా హెమ్మింగ్ కోసం క్రాస్ పీస్ని కట్ చేసి రెడీ చేసుకొని ఇలా మలిచేసుకుంటూ 1/2 ఇంచ్ గ్యాప్లో మొత్తం గల్ల చుట్టూ ఫ్రంట్ బ్యాక్ గల్ల మొత్తం ఈజీగా ఇలా మలిచేసుకొని కుట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా కుట్టుకున్న తర్వాత మనము ఎక్స్ట్రా క్లాత్ అనేది కొద్దిగా ఉంటుంది కదా ఎక్కువ,
చూడండి ఫినిష్ వరకు అయిపోయింది. కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్నాక ఈ ఎక్స్ట్రా మనం మళ్ళీ చేసుకుంటాం కదా, లోపలికి ఆ క్లాత్ అనేది కనిపించకుండా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసేసి దీనిపై నుంచి ఒక స్టిచ్ వేస్తే మనకు హెమ్మింగ్ అనేది ఈజీగా ఉంటుంది. చూడండి ఇలా కట్ చేసుకొని దీన్ని ఇలా మలిచేసి దానిపైన ఒక కుట్టు వేసుకుంటే హెమ్మింగ్ చేసేటప్పుడు మనకు చాలా ఈజీగా హెమ్మింగ్ వచ్చేస్తుంది. వీడియోలో చూస్తున్న విధంగా ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇలా ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత సైడ్కి మనం కుట్లు పెట్టాలి కదా, సైడ్ కోసం నేను కొలత బ్లౌజ్ తీసుకొని నడుము చుట్టూ కొలత ఎంత ఉంది మార్కింగ్ వేసుకుంటున్నాను. చూడండి కరెక్ట్ నడుము చుట్టూ కొలత ఎంత ఉంది అంత మార్క్ వేసుకొని ఫ్రంట్ బ్యాక్ అలాగే హుక్స్ ప్లేస్, కాజా ప్లేస్ ఎక్కడి వరకు ఎండ్ అయింది అనేది చూసుకొని మార్కింగ్ వేసేసుకుంటున్నాను. అలాగే హ్యాండ్ ఎక్కడి వరకు ఉందనేది మార్క్ వేసుకుంటున్నాను. అలాగే ఆర్మ్ హోల్డ్ చంక చుట్టూ ఎంత వెడల్పు ఉందనేది చూసుకొని ఇలా వేసుకొని నేను సైడ్ కుట్లు అనేటివి స్టార్ట్ చేస్తున్నాను. చూడండి ఇలా మనం ఈ క్లాత్ ముందుకు పెట్టేసి ముందుకు వేసేసి కుట్టాలన్నమాట. స్ట్రెయిట్గా కుట్టేసి కరెక్ట్ పాదం ఎంత ఉందో అంత గ్యాప్తో ఇంకొక కుట్టు 3 కుట్లు వేసుకొని చివరలో ఇంకో కుట్టు వేసేయాలి. చూడండి కరెక్ట్ స్ట్రెయిట్గా ఇలా కుట్టాలన్నమాట. మనం కరెక్ట్ కొలతలు తీసుకుంటే ఇలా స్ట్రెయిట్గా వస్తుంది. కొలతలు అనేటివి కరెక్ట్గా కటింగ్ లేకపోతే స్ట్రెయిట్ రాదనమాట. చూడండి చాలా ఈజీగా కుట్లు వేసేసి 2 సైడ్స్ కుట్లు వేసేసాను. చూడండి ఎంత ఒకటే ప్లేస్లో ఎట్లా ఒకే డాట్ దగ్గర 4 క్లాత్స్ ఎలా కుట్టానో. మీరు ఇలా కుట్టాలని నేర్చుకోవాలనుకుంటే నా వీడియోలన్నీ చూడండి. దీన్ని అయితే ఇలా హెమ్మింగ్ చేసేయాలి, బ్యాక్ దాన్ని హెమ్మింగ్ చేసేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ మీ.